ఓం శ్రీ సాయిరామ్. పరిపూర్ణ మహావతారి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివిజ చరణారవిందములకు భక్తితో, ఆర్తితో, అనురక్తితో, ప్రేమతో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఖమ్మం జిల్లా వాసులు సమర్పిస్తున్న సేవాసుమమాల. ఖమ్మం జిల్లాలో తొలుతగా 1965 సంవత్సరంలో శ్రీ సత్యసాయి భజన మండలి ప్రారంభమై 1984 సంవత్సరంలో భజన మందిరమునకు శంకుస్థాపన జరిగింది. 1986 నాటికి ఒక సుందర భజన మందిరం ప్రారంభమైంది. నేడు జిల్లాలో సత్యసాయి సేవా సంస్థలు 7 సమితులుగాను 27 భజన మండలులుగాను విస్తరించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇట్టి సేవలలో అతి ముఖ్యంగా 2001 సంవత్సరంలో బాలవిహార్గా ప్రారంభింపబడి స్వామివారు అనుగ్రహించిన దీన జనోద్ధరణ పథకంలోని 12 మంది పిల్లలతో ఈ బాలవిహార్ ఇమిడిపోయింది. ఈశ్వరాంబ వృద్ధ మహిళాశ్రమం 1998లో ఖమ్మం పట్టణంలోనే ప్రారంభమై 36 మంది మహిళలతో అత్యంత సుందర ఆధ్యాత్మిక వాతావరణంలో విరాజిల్లుతుంది. 1980 సంవత్సరం నుండే సుమారు 150 మందికి నారాయణ సేవ జరుగుతూ ఉంది. అనేక గ్రామాలలో ఎయిడ్స్ మరియు టీబీ బాధితులకు జాతీయ నిత్యనారాయణ సేవలో భాగంగా అన్ని సమితుల ద్వారా అమృత కలశాలు 2011 సంవత్సరం నుండి 135 మందికి సుమారుగా అందించడం జరుగుతున్నది. వారానికి 2 పర్యాయములు ఖమ్మం మందిర ప్రాంగణంలో 1987 నుండి ఉచిత వైద్య సేవలు అందింపబడుతున్నాయి. 1998లో మధిర సమితిలో ప్రారంభమై ఆయుర్వేద శిబిర సేవలు సుమారు 2 లక్షల మందికి అందించడం ఈ సేవా సుమమాలలోని విశేష పుష్పం. మెడికల్ క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు, మొబైల్ వ్యాన్ ద్వారా సుదూర ప్రాంతాలకు సంచార వైద్య సేవలు అందించబడుతున్నాయి. జిల్లాలో బాల వికాస్ బాలబాలికలకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దబడుతూ సాంస్కృతిక కార్యక్రమాలలో శిక్షణ పొందుతున్నారు. శ్రీ సత్యసాయి నగర్లో సృజల స్రవంతి పథకంలో భాగంగా బోరుబావులు తవ్వించి 40 ట్యాంకులు నిర్మించి పైపుల ద్వారా 5,000 మందికి నీటి సరఫరా చేయబడుతుంది. వేసవి కాలంలో ట్యాంకర్ల ద్వారా, చలివేంద్రముల ద్వారా మంచినీటి సరఫరా చేయుచున్నారు. భద్రాచలం సారపాక వద్ద శ్రీ సత్యసాయి మోడల్ స్కూల్ నిర్వహింపబడుతున్నది. కోటపాడు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ను స్థాపించి మంచినీటిని గ్రామ ప్రజలకు అందిస్తున్నారు. స్లమ్ ఏరియా ఇంప్రూవ్మెంట్ సాయి ప్రోగ్రాం నిర్వహణ జరుగుతున్నది. 108 జంటలకు సామూహిక వివాహాలు జరిపించడమైనది. 18 గోదానములు శాస్త్రోక్తముగా జరిపించబడినవి. 2009 నుండి మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహింపబడుచున్నవి. 400 గ్రామములలో 2009 నుండి రథయాత్రలు, పల్లకీ సేవలు నిర్వహింపబడుతున్నవి. 2004, 2016లో భద్రాచల పుష్కర సేవలు మరువలేనివి. సామూహిక సత్యసాయి వ్రత నిర్వహణ విశిష్టముగా జరుగుతున్నది. 2010లో వరద బాధితులకు 3 లారీల బియ్యము, ఇతర సామగ్రి కర్నూలు, మహబూబ్ నగరు వాసులకు పంపడం జరిగింది. శ్రీ సత్యసాయి విద్యాజ్యోతి ప్రేరణతో 5 గ్రామాలలో పాఠశాలలు నిర్మాణంలో ఉన్నవి.